హలో జాన్ టాటా గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ Yes. ఇన్వైటింగ్. సార్, ఇప్పుడు క్రిప్టో ఎక్స్చేంజ్. సో ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ గురించి మనం ఎక్కువ వింటున్నాం. అసలు యాక్చువల్లీ క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ క్రిప్టో గురించి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అంటే మనకి మార్కెట్లో చాలా చాలా సైట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైట్స్ని మీరు ఈజీగా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక అడిగారు అంటే క్రిప్టో అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ క్రిప్టో ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్కడ గ్యాదర్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అడిగారు అంటే మీకు 2 to 3 మినిట్స్లో మొత్తం చాట్‌జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఆ విధంగా క్రిప్టో యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ గ్యాదర్ చేయొచ్చు. సో దాని తర్వాత మీరు ఇప్పుడు అడిగిన ఎక్స్చేంజెస్ గురించి. సో క్రిప్టో ఎక్స్చేంజెస్ అంటే ఏంటి అంటే సేమ్ మనకి ఇప్పుడు మార్కెట్లో ఎన్ఎస్సిలో ఎట్లాగైతే డిఫరెంట్ బ్రోకరేజెస్ ఉన్నాయో ట్రేడింగ్ చేయడానికి, ద సేమ్ వే క్రిప్టోలో కూడా క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్నాయి అనమాట. క్రిప్టో అవైలబిలిటీ ఉండే ప్లేసెస్ అనమాట అవి. సో ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, ఇంకొకటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. 2 టైప్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదన్నా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఉంటే ఈ ఎక్స్చేంజ్కి ఒక ఓనర్షిప్ ఉంటుంది అనమాట. అంటే ఒక ఓనర్ ఉంటారు, ఆ ఓనర్ ఈ ఎక్స్చేంజ్ రన్ చేస్తూ ఉంటారు. ఇది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇంకొకటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో దీనికి ఏంటి అంటే సేమ్ ఇలాగే రన్ అవుద్ది ఇది కూడా, కానీ దీనికి ఓనర్ ఉండరు. ఇది ఒక కోడింగ్ ద్వారా రన్ అవుద్ది. ఓకే. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, డీసెంట్రల్ ఎక్స్చేంజ్ 2 ఉంటాయి క్లియర్గా. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు, మీరు ఇమీడియట్గా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ఈవెన్ 100 రూపీస్తో కూడా బై చేయొచ్చు క్లియర్గా. సో గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అయ్యి మనకి 30% ట్యాక్స్ పే చేస్తూ లీగల్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇట్లా ఒకవేళ కనుక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు చేద్దాము అనుకుంటే అంటే ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్లో కొన్ని న్యూ టోకెన్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు ఎర్లీగా, ఎందుకంటే పర్మిషన్ తీసుకుని అక్కడ ఎంటర్ అవ్వాలి అనుకో టైం పట్టచ్చు. ఇట్లాంటి న్యూ టోకెన్స్ కనుక మీరు ఏమైనా మార్కెట్లో ఫైండ్ అవుట్ చేస్తే అవి మీకు డీసెంట్రల్ ఎక్స్చేంజ్లో అనుకోండి ఇమీడియట్గా అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇమీడియట్గా వెళ్ళొచ్చు, బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ కూడా చేయొచ్చు. ఓకే. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ 2 కూడా డిఫరెంట్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి అనమాట క్లియర్గా. ఓకే. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే ఏ క్రిప్టో ఎక్స్చేంజ్కి అయితే మీ ఫోన్ నెంబర్తో, మొబైల్ నెంబర్తో కానీ లేకపోతే మెయిల్ ఐడితో కానీ లాగిన్ అవుతున్నారో అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ క్లియర్గా. ఓకే. అక్కడ మీకు ఏదన్నా పాస్వర్డ్ మర్చిపోయినా రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అడ్మిన్ ఉంటారు కాబట్టి క్లియర్గా. ఓకే. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో పని లేదు, మెయిల్తో పని లేదు. ఓకే. ఇది ఒక వ్యాలెట్ లాగా ఉంటుందన్నమాట. మీరు ఇది ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక 12 hours కీ ఉంటుంది, బై డిఫాల్ట్ కీ జనరేట్ అవుద్ది అనమాట. ఆ కీని మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి పర్సనల్గా. దాని తర్వాత ఓపెన్ అవుద్ది, మీరు ఆటోమేటికల్లీ రన్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్చేంజ్ లోపల. ఒకవేళ ఈ కీ కనుక మిస్ అయ్యింది, లేకపోతే ఈ కీ కనుక ఎవరికైనా వేరే వాళ్ళకి కనుక ఐడెంటిఫై అయ్యింది అంటే మాత్రం ఇక్కడ మీ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉన్నా, ఎంత హ్యూజ్ ఫండ్స్ ఉన్నా అవి వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అంటే దీన్ని మనం రికవరీ చేయడానికి కూడా ఆప్షన్ లేదంటారు? అవకాశం లేదు. వదిలేయడం. ఏదైతే 12 hours కీ ఉందో ఈ 12 hours కీ అనేది ఎవరి దగ్గర ఉంటే ఈ వ్యాలెట్ వాళ్ళదే అని అర్థం ఇండైరెక్ట్లీ. ఓకే. దీని కీనే అది, ఆ 12 hours అది మీ దగ్గర ఉంటే మీరు ఓపెన్ చేస్తారు. ఆ కీ వేరే వాళ్ళకి ఇస్తే ఎవరైనా దొంగతనం చేసినా కానీ చేయొచ్చు. వాళ్ళు మిస్యూజ్. రైట్, అంతే కదా. ఇంట్లో ఒక బీరువా ఉంది, ఆ బీరువాలో ఫండ్స్ ఉన్నాయి, ఆ బీరువా కీ కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఓకే, కీ మీరు దొంగిచ్చారు, యాక్చువల్గా ఓపెన్ చేయగలరు కదా, యాక్చువల్గా తీయగలరు కదా, అవకాశం ఉంది కదా. రైట్, అట్లా. సో ఈ కీని మీరు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకున్నంత కాలం మీ ఫండ్స్ సేఫ్. ఈ కీ కనుక మిస్ అయ్యింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు దీన్ని ఓపెన్ చేయగలరు, ఫండ్స్ మొత్తం గ్రాప్ చేసుకోగలరు. ఓకే. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఎర్లీ స్టేజ్ అయితే మాత్రం సెంట్రల్ ఎక్స్చేంజ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినా అడ్మిన్ దగ్గర ఉంటుంది కాబట్టి మీకు రికవరీ అనేది ఆప్షన్ క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉండి క్లారిటీ ఉంటే వీటి మీద దెన్ మీరు డీసెంట్రల్ ఎక్స్చేంజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ మీకు అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు సేఫ్గా కీస్ మీ దగ్గర ఉంచుకోగలరు. అంటే ఈ కీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎవరు జనరేట్ చేస్తారు? థర్డ్ పార్టీ ఏదైనా ప్రైవేట్ ఏదా, లేకపోతే సెబీ నుంచి కానీ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కీ, ఈ 12 hours కి ఎవరు జనరేట్ చేస్తారు? యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్లో క్రియేట్ అయిన ఒక వ్యాలెట్ అనమాట. అంటే ఒక యాప్ అనుకోవచ్చు యాక్చువల్గా. ఓకే. సో ఈ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసిన తర్వాత స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు కామన్గా ఏంటి లాగిన్ కానీ లేకపోతే రిజిస్టర్ కానీ ఈ 2 things ఉంటాయి కదా ఏదైనా ఒక న్యూ యాప్కి. సో మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటికలీ ఆ యాపే ఒక కీ జనరేట్ చేస్తుంది ఆటోమేటికల్లీ కోడింగ్తో. ఈ కీ జనరేట్ చేసింది ఇంకా మీకు ఎప్పటికీ కూడా ఒక కీ లాగా, ఒక తాళం లాగా అనమాట. ఇది మీరు క్లియర్గా ఒక పేపర్ మీద నోట్ చేసుకుని దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటారు. సేమ్ ఎక్స్చేంజ్ లాగా రన్ అవుద్ది. ఓకే. ఇది బై డిఫాల్ట్ కోడింగ్తో క్రియేట్ అయిన కీ యాక్చువల్గా. ఓకే. సో ఈ కీ మీరు ఎవరికి ఇస్తే ఇంకా వాళ్ళ అథారిటీ అనేది
రన్ అవుతున్నట్టే క్లియర్గా ఓకే. అట్లా. సో దీన్ని అప్డేట్ చేయడానికి ఏదంటే ఇది మరీ హ్యూజ్ దీన్ని అప్డేట్ చేయడానికి సెబీ గాని ఏదైనా రెగ్యులేటరీ ఏమైనా తీసుకురాబోతున్నా ఫర్దర్ ఏమైనా తీసుకురావచ్చానంటారా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? యాక్చువల్గా ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం మన అందులోనే ఉన్నాయి కాబట్టి అందులోనే ఉన్నాయి కాబట్టి యూజువల్లీ సెబీ కొంచెం రెగ్యులేషన్ అనేది కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంది రైట్ వేరే ఎక్కడైతే మనీ పోగొడుతున్నాం. రైట్ సో మీలాంటి ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇంకెవరన్నా సెబీకి ఏమైనా ఇలా ఈ కీ గురించి కొంచెం సెక్యూర్ గా ఉండడం ఏమైనా కంప్లైంట్స్ రైజ్ చేశారు, టికెట్స్ ఏమైనా రైజ్ చేశారు? రైట్ యాక్చువల్గా గవర్నమెంట్ కూడా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కూడా అడ్వైజర్స్ కూడా మనకి ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్లో సెంట్రలైజ్డ్ ఎక్కువ యూజ్ చేయమని చెప్పి అంతా కూడా గైడ్ చేస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ FIU రిజిస్టర్డ్, ఇండియాలో ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. మీ ఫండ్స్కి సెక్యూరిటీ ఉంటుంది క్లియర్గా ప్రాపర్గా. ఓకే, సో ఒకవేళ మీ ఫండ్ ఏదైనా మిస్ అయినా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే, మనం కూడా ప్రిఫర్ చేసేది వీటిల్లోనే స్టోర్ చేసుకోండి అని చెప్పి. ఇవేంటి అంటే క్రిప్టోలో ఒక హ్యూజ్ ఫండ్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఈ మాట అనొచ్చు లేదో తెలియదు కానీ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫండింగ్ కనబడకుండా దాచుకుంటారే, వాటికి ఇవి ఇండైరెక్ట్లీ యూజ్ అవుతాయి. బట్ గవర్నమెంట్ అయితే వీటికి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అండ్ దెన్ సజెస్ట్ చేసేది కూడా అందరూ కూడా సెంట్రల్ ఎక్స్చేంజ్లోనే సేవ్ చేసుకోమని చెప్తారు. Got it. ఇట్లా. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.